ఈరోజు టమోటా రైతులు పత్తికొండ కావచ్చు, ప్యాపిలి మండలం కావచ్చు, కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతం అంతా టమోటా రైతులు రోడ్డు మీద పడేసిపోతున్నారు. వాళ్ళని కనీసము టమోటా రైతులను స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ పోయి టమోటా రైతులను పలకరించినారా? ఘోరంగా రూపాయి కూడా కొనకుండా పోయే పరిస్థితి. కేజీ 10 రూపాయలకి అడుగుతున్నారంట. ఆ రైతు కోపం వచ్చి రోడ్డు మీద పడేసినాడు. కొంత ధైర్యం ఉండేటోడు కాబట్టి రోడ్డు మీద పడేసినాడు. కొద్దిగా మెంటల్లీ కొద్దిగా వీక్ ఉంటేనాక ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయిపోయింది. రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయింది. సరిగా ఎరువుల పంపిణీ కూడా చేయలేక దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయింది. నాణ్యమైనటువంటి విత్తనాలు వేయలేక ఫెయిల్యూర్ అయిపోయింది. రైతుల విషయంలో అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయినాయి. పొద్దున్న లేసే పబ్లిసిటీ, ఆర్భాటము, అంతేగాని ఫీల్డ్లో ఏం జరుగుతుంది, రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కరికన్నా ధ్యాస ఉందా? ఒకరేమో సినిమాలు తీసుకుంటూ తిరుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు, ఒకరేమో ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు, ఢిల్లీకి అంటారు, బయటికి అంటారు, ఎక్కడో. ఒక ఆయనేమో నెల 4,000 రూపాయలు పింఛనీనికి 4 కోట్లు పెట్టి హెలికాప్టర్ వేసుకొని వస్తాడు, అది ప్రతి నెల. అట్లా ఒకరేమో పబ్లిసిటీ పిచ్చితో మన ముఖ్యమంత్రి గారు ఆయన కొద్దిగా ఆయన తిరుగుతున్నారు. ఒక్కరన్నా దీని మీద స్పందించినారా మీరు రాష్ట్ర నాయకులు? మా మంత్రి గారేమో మొత్తం కొంటున్నాము 1,200 అన్నారు. మరి 1,200 కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఎందుకు పడేసిపోయినారు? మంత్రి గారు పోయి చూసి సమాధానం చెప్పమనండి. రోజు కలెక్టర్లు పోతారు, జాయింట్ కలెక్టర్లు పోతారు, అందరు పోతున్నారు. రిజల్ట్ ఎక్కడ? రైతులకు న్యాయం జరుగుతుండేది ఎక్కడ? మళ్ళీ రైతులకేమో 20,000 ఇస్తామన్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసినారు. 20,000 చెప్పి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టినారు. రెండో సంవత్సరం 20,000లో 5,000 ఇచ్చినారు. సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇచ్చినారు. ఇంకా చేతులు దొరుకుకున్నారు, అయిపోయాయి.